2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 17వ తారీఖు రాత్రి తెల్లవారితే 18వ తారీఖు అనగా భాద్రపద మాసంలో పౌర్ణమి నాడున చంద్రగ్రహణం జరగబోతోంది. మరి ఈ చంద్రగ్రహణం ఎలాంటి చంద్రగ్రహణం, ఏ నక్షత్రంలో జరుగుతోంది, ఏ దేశాలలో జరుగుతోంది, అది మీ ప్రాంతంలో ఉందా లేదా, ఒకవేళ జరిగితే ఏ నక్షత్రం ఎఫెక్ట్ అవుతోంది, ఏ రాసుల వారికి ఇది శుభము, ఏ రాసుల వారికి ఇది మధ్యస్థంగా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఇది అధమంగా ఉంది, గర్భిణీ స్త్రీలు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి ఎన్నో వివరాలు మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ అన్నిటినీ కూడా చూస్తున్నటువంటి వారికి మీ సపోర్ట్కి చాలా ధన్యవాదాలు. అలానే ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. అలానే ఈ వీడియో చాలామంది దగ్గరికి చేరటానికి కూడాను తోడ్పడుతుంటుంది. అలానే మీరు ఈ వీడియోని ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు, ఏ దేశం నుంచి చూస్తున్నారో కూడాను కింద నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అప్పుడు ఈ వీడియో ఎంత దూరం వెళ్ళింది అనేటువంటిది కూడా నాకు తెలుస్తుంది. మరి ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు ఎపిసోడ్ మొదలు పెడదామా? వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. నేను మీ డాక్టర్ శర్మాజీ భువనగిరి. మరి సెప్టెంబర్ 17వ తారీఖు రాత్రి రాబోతున్నటువంటి చంద్రగ్రహణం అనేటువంటిది పాక్షిక ఛాయా చంద్రగ్రహణం. అంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. కాబట్టి దీని ఎఫెక్ట్ అనేటువంటిది ప్రపంచం మీద చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే పెనమ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటూ ఉంటారు కదా, అదే అనమాట ఇంగ్లీష్లో అయితే. మరి ఛాయా చంద్రగ్రహణాన్ని పాటించాలా పాటించకూడదా అంటే ఎక్కువగా పాటించాల్సిన అవసరం లేదు, కానీ ఎంతో కొంత అయినా సరే దాని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. ఎంతైనా చంద్రగ్రహణమే కదా. కాబట్టి దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటి ఆలోచనలు, దేవాలయాలు మూసివేయాలా, ఒకవేళ అదే సమయంలో కనుక మీరు తీవ్రమైనటువంటి అంటే ఆ గ్రహణ తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటే దేవాలయాలు మూసేయటం అనేటువంటిది మంచిది, ఎందుకంటే శుద్ధి చేయాలి కాబట్టి. మరి రాసుల వాళ్ళు పరిహారాలు పాటించాలా వద్దా? ప్రధానంగా అంటే ఉపరాసులు అంటే వాటి యొక్క దృష్టి ఉన్నటువంటి రాసులు, అంటే మధ్యస్థంగా ఉన్నవో అలాంటి రాసులు అయితే పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కానీ ఒకవేళ అది ఖచ్చితంగా మీ రాశిలోనే జరుగుతూ ఉంటే అప్పుడు కొంత దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి వీలైతే స్వల్ప పరిహారం చేసుకోవచ్చు అని చెప్పబడింది. మరి గర్భిణీ స్త్రీలో ఇది చంద్రగ్రహణం, అందున రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు పెద్దగా దీన్ని పట్టించుకోక్కర్లేదు, అప్పటికే పడుకొని ఉంటారు. కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే సూర్యాస్తమయం కంటే ముందే ఆ రోజు రాత్రి యొక్క భోజనాన్ని డిన్నర్ని పూర్తి చేసి ఇక రాత్రి వేళలో ఏ ఘన పదార్థం తీసుకోకుండా వీలైనంత వరకు ఇంటి పట్టును ఉండి ఆ రోజు రాత్రి చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోండి. అంతే తప్ప లేచి కూర్చొనే ఉండాలి, లేకపోతే రాత్రి కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు, ఇలాంటి నియమాలు అయితే లేవు. కాబట్టి చక్కగా మీ పని మీరు తొందరగా కంప్లీట్ చేసుకొని ప్రశాంతమైనటువంటి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ముందే తినేసేయండి, లేచిన తర్వాత ఎలాగో విడుపు స్నానం చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఇక ప్రధానమైనటువంటి విషయం, ఇది అసలు ఏ నక్షత్రంలో జరగబోతోంది, ఏ రాసులు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ముందే చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతంగా ఇండియాలో కూడా చెప్తాను. కొంతమంది యూట్యూబ్లో దీన్ని ఇండియాలో ముంబైలో కూడా కనబడుతుందని, ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడాను దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీదే ఉన్నావు కాబట్టి నీ మీద కూడా ఉంటుంది అని చెప్పేసి దీని గురించి నానా రకాలైనటువంటి చెడు ప్రచారాలన్నీ చేస్తున్నారు. గ్రహణం గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రహణం ఎక్కడ జరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఈ గ్రహణం ఇండియాలో లేదు కాబట్టి ఇండియాలో వాళ్ళు అబ్జర్వ్ చేయక్కర్లేదు. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, అసలు ఏ నక్షత్రంలో అవుతోంది, ఎన్నింటికి అవుతోంది, ఈ విషయాలు మొదట మాట్లాడుకుందాం. పాక్షిక రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది రాహుగ్రస్తంగా జరగబోతోంది. ఎప్పుడు జరగబోతోంది? సెప్టెంబర్ 17వ తారీఖే జరగబోతోంది. దాదాపుగా మొత్తం సెప్టెంబర్ 17వ తారీఖు రాత్రే జరగబోతోంది. కొన్ని యూట్యూబ్లో ప్రచారం చేసినట్టుగా 18వ తారీఖు పొద్దున పూట అయితే లేదు. తర్వాత గ్రహణకాల నక్షత్రం ఏమిటి? ఆ గ్రహణకాలంలో ఉన్నటువంటి నక్షత్రము అంటే
పూర్వాభాద్ర నక్షత్రం. ఇది కూడా చాలామంది యూట్యూబర్లు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతోంది అని చెప్పేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ అది నిజం కాదు. ఎందుకు నేను ఇక్కడ వేరే వాళ్ళు ఇలా చెప్పారు, మనం ఇది నిజమైంది అని చెప్తున్నామంటే, మన ఛానల్లో వీలైనంత వరకు విత్ ప్రూఫ్ ఖచ్చితంగా మనము 100% యాక్యురేట్ అయినటువంటి విషయాలు మాత్రమే షేర్ చేస్తాము. అట్లాంటివి కానివి మనం షేర్ చేయమన్నమాట. అందుకని చెప్తున్నాను, రూమర్స్ నమ్మకండి, ఇది ఖచ్చితమైనటువంటి సమాచారం. తర్వాత భాద్రపద పౌర్ణిమ వృషభ లగ్నంలో జరగబోతోంది. ఈ యొక్క భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు, అసలు చంద్రగ్రహణం అంటేనే పౌర్ణమి రోజు జరుగుతుంది. అలానే సూర్యగ్రహణం అనేటువంటిది అమావాస్య రోజు జరుగుతుంది అనమాట. కాబట్టి భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున జరుగుతుంది. అది కూడా వృషభ లగ్నంలో జరుగుతుంది. లగ్నంలో ఆ సమయంలో గురువు ఉంటున్నారు. ఏకాదశ స్థానంలో రాహువు చంద్రులు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉండడం వల్లే ఇక్కడ మనకి గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత తీసుకున్నట్లయితే ప్రభావితమైనటువంటి రాశులు ఏమిటి? మరి పూర్వాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి అది మీనరాశి కిందకు వస్తుంది కాబట్టి మీనరాశి, దాని తర్వాత రాశి అయినటువంటి మేషము, దాని ముందు రాసినటువంటి కుంభము. ఈ మూడిటి మీద ప్రధానంగా ఉండేటువంటి ఈ యొక్క గ్రహణ ప్రభావము అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ప్రధానంగా మీనము, కుంభము, మేషము వీటి మీద ఉంటుంది. మరి ఇవి కాకుండా ఏ ఏ రాశుల మీద ఉంటుంది అనంటే మధ్యస్థం, అంటే వీటి యొక్క దృష్టి వేటి మీద ఉందో వాటి మీద. అది కర్కాటము, కన్య, వృశ్చికము, మిథునము. ఈ నాలుగిటి మీద మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత శుభరాశులు, అంటే వేటికి దీనివల్ల పాజిటివ్ వస్తుంది. ఎప్పుడైనా సరే గ్రహణం వల్ల పాజిటివ్ రావటం ఏంటండి అని అంటే, ఎప్పుడైనా సరే ఒకళ్ళ లాస్ ఇంకొకళ్ళ గెయిన్ ఖచ్చితంగా. ఎప్పుడూ 12కి 12 రాసులు కూడాను బాగాలేకపోవటమో, లేకపోతే ఎప్పుడూ కూడాను అన్ని రాసులకి బాగుండటమో జరగదనమాట. కొన్ని రాసులకి తీవ్రంగా ఉంటుంది, కొన్ని రాసులకి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని రాసులకి శుభంగా ఉంటుంది. అలా శుభంగా ఉన్నటువంటి రాసులు ఏంటివి? దీనివల్ల ఎంతో కొంత, ఒకవేళ ప్రభావం తక్కువగా ఉంది అంటే ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది. అద్భుతాలు జరుగుతాయి. ఈ తర్వాత ఈ రాసుల వారు రాజయోగాన్ని పడతారు. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టట్లేదు, ఇలాంటివి చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొంత శుభసూచకమైనటువంటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఉంది. ఏమిటది? వృషభము, సింహము, ధనస్సు, తుల, మకరం. మొత్తం 12 రాసులు మొత్తం వెలసి ఈ 12 రాసులు కూడాను మొత్తం పూర్తయ్యాయి కదా. ఇవి ఇప్పుడు ఉన్నటువంటిది. అంటే వీటి యొక్క పరిహారం ఏంటి, వీటి యొక్క విశేషం ఏంటి అని అంటే, రుద్రాభిషేకము అనేటువంటిది చాలా విశేషం. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి హనుమంతుడి యొక్క నక్షత్రం అది. అలానే చాలా విశేషమైన నక్షత్రము, పవర్ఫుల్ అయిన నక్షత్రం కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణ కాలం జరిగిన తర్వాత గ్రహణ సమయం తర్వాత మనం హనుమంతుల వారి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆకుపూజ చేసుకోవటము, మన్యు సూక్త పారాయణం చేసుకోవటము, లేదా అభిషేకం చేసుకోవటము, ఈ 3 ఈ గ్రహణానికి ఉన్నటువంటి పరిహారాలు అన్నమాట. దానాలు ధర్మాలు చెయ్యాలా చేయకూడదా అండి అని అంటే, మీకు శక్తి ఉంటే ఖచ్చితంగా 1 కేజీ బియ్యం కొని దానం చేయటంలో తప్పేమీ లేదు. అదేమి బంగారం కాదు, లేకపోతే ఇంకోటి కాదు కదా. 1 కేజీన్నర బియ్యం తీసుకొని దానం చేయటమే. అదే చంద్రుడికి రాహుగ్రస్తంగా ఉన్నటువంటి యొక్క గ్రహణంలో చేయాల్సింది. శక్తి ఉంటే అది చెయ్యండి. ఏదైనా లేకపోతే బీదవాడికి చేయండి, లేకపోతే ఒక బ్రాహ్మడికి చేయండి, ఒక గుళ్ళో వాళ్ళకి వెళ్ళి చేయండి, లేదా కొద్దిగా అన్నదానం చేయండి 10 మందికి, తప్పేమీ లేదు. దానం చెయ్యాలా చేయకూడదా అనేటువంటి దాని మీద పెద్ద డిబేట్ అవసరం లేదు. దానం వీలుంటే శక్తి ఉంటే చేయండి, కానీ అప్పులు చేసి మరీ దానాలు చేయమని ఏ శాస్త్రము చెప్పట్లేదు. కాబట్టి ఎవరు కూడాను ఒకవేళ మీకు ఆ శాంతి చేయించేటువంటి, లేకపోతే అది చేయించేటువంటి శక్తి లేకపోతే, ఏదో నాకు చెడు జరిగిపోతుంది అని చెప్పేసి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మాత్రం చేయకండి. అంత అవసరం లేదు. శక్తి ఉంది, ఉంటే కొంత చేయడంలో తప్పేమీ లేదు. తర్వాత ఇప్పుడు మనకి గ్రహణ వివరాలు అర్థమైనాయి కదా. దీని తర్వాత ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. దీని తర్వాత ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడాను ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఏ దేశాలలో
జరగబోతోంది. మనం కేవలం కొన్ని దేశాలు, మన సబ్స్క్రైబర్స్ మొత్తం వరల్డ్ మొత్తంలో ఉన్నారు. దుబాయ్ నుంచి చూసేవాళ్ళు ఉన్నారు, తర్వాత యూరప్ నుంచి చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకసారి అన్ని దేశాలు ఏ దేశాలు అసలు కనపడుతుంది అనేటువంటిది ఒకసారి హైలైట్గా చెప్పేస్తాను. ఆ తర్వాత ఇండియా గురించి చెప్తాను. ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఈఎస్టీ, సిఎస్టీ, పిఎస్టీ, ఎంఎస్టీ, ఆ తర్వాత సిఎస్టీ, మొత్తం 4 టైం జోన్ల్లోనూ కెనడాలోనూ ఎప్పుడు వస్తుందో కూడా మొత్తం చెప్తాను. కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది వీడియో, కాకపోతే చివరి వరకు చూడండి. లేదా కింద టైం స్టాంప్ పెడతాను, ఏ దేశం వాళ్ళకి ఆ దేశము, అదే ఏ టైం జోన్ వాళ్ళకి ఆ టైము, డైరెక్ట్గా అక్కడికి జంప్ చేసైనా వీడియోని చూడండి. ఓకే, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి కదా, అందుకనే వీడియోని కాస్త డీటెయిల్డ్గా చేస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టర్కీలో కనబడుతోంది, తర్వాత బల్గేరియాలో కనబడుతుంది, డెట్రాయిడ్ మిచిగన్ యుఎస్లో కనబడుతుంది, లండను, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్డమ్స్లో కూడా కనబడుతుంది, గ్రీస్లో కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది, ఈజిప్ట్లో కనబడుతుంది, గౌటమాలాలో కనబడుతుంది, ఫ్రాన్స్లో కనబడుతుంది, క్యూబాలో కనబడుతుంది, ఇటలీలో కనబడుతుంది, తర్వాత బ్రెజిల్లో కనబడుతుంది, స్పెయిన్లో కనబడుతుంది, సౌత్ ఆఫ్రికాలో కనబడుతోంది, బెల్జియంలో కనబడుతోంది, కాలిఫోర్నియాలో కూడా కనబడుతుంది, తర్వాత హంగేరీలో కనబడుతోంది, నైజీరియాలో కనబడుతోంది, కొలంబియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యుఎస్ఏలో కనబడుతోంది, చిలులో కనబడుతోంది, కాలిఫోర్నియా ఇందాక కూడా చెప్పుకున్నాం, లాస్ ఏంజల్స్లో కూడా కనబడుతుంది, బ్రెజిల్లో కూడా కనబడుతుంది, రష్యాలో కనబడుతుంది, మాస్కోలో కానీ అక్కడ కూడాను, తర్వాత జర్మనీలో కనబడుతుంది, బెర్లిన్లో, అలానే పోర్చుగల్లో కనబడుతుంది, నెదర్లాండ్లో కనబడుతుంది, మళ్ళీ న్యూయార్క్ యుఎస్ఏలో కనబడుతుంది, రొమేనియాలో కనబడుతుంది, తర్వాత మెక్సికోలో కూడా కనబడుతుంది, ఇలినాయ్ యుఎస్లో కనబడుతుంది, అర్జెంటీనాలో కనబడుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రపంచంలో ఈ దేశాల్లో మాత్రమే కనబడుతుంది. ఒకవేళ నేను మీ దేశం గనక, మీ దేశం పేరు గనక దీంట్లో చెప్పుండకపోతే అక్కడ ఆ దేశంలో కనపడట్లేదు అనే అర్థం అన్నమాట ఈ యొక్క గ్రహణము అనేటువంటిది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత ఇందా చెప్పే కదా, ఇండియాలో కూడా ముంబైలో కనబడుతుంది అని చెప్పేసి ఏదో ఒక వీడియోలో, గురుగారు ఇండియాలో కూడా ఉందట కదా, ముంబైలో కూడా ఉందట కదా అని ఎవరో కామెంట్ పెట్టారు. అందుకనే ఆ వీడియో చూడాల్సి వచ్చింది. వీడియోని కూడా షేర్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు ప్లే హియర్ మొత్తానికి. తర్వాత ఇప్పుడు ముంబైలో ఎన్నింటికి వస్తుంది, ఎందుకు కనపడట్లేదని చెప్తున్నానంటే, నో ఎక్లెస్ ఉమ్రా ఇన్ విజిబుల్. ఒకవేళ కనపడుతూ ఉంటే అది 18వ తారీఖు పొద్దున పూట కనపడాలి. కానీ ఇక్కడ అమెరికాలో ఆ ఎక్లిప్స్ అవుతున్నటువంటి సమయానికి ఇండియాలో 6:12 AM అవుతుంది. అప్పుడు తెల్లవారిపోయి ఉంటుంది కదా, చంద్రగ్రహణం ఎలా కనపడుతుంది? ఆ తర్వాత అది మొదలే అది. ఆ తర్వాత మధ్యస్థంగా ఉన్నప్పుడు 7:44 మొత్తం అయిపోయేటప్పటికి 8:14 అవుతుంది మొత్తం కూడాను. అసలు కాంటాక్ట్ లెక్స్గా మొత్తం పూర్తయిపోయి క్లియర్ అవ్వడానికి 10 గంటలు అవుతుంది. 10 గంటలు ఎప్పుడు అసలు పొద్దున పూట 8 గంటలప్పుడు చంద్రగ్రహణం ఎలా కనబడుతుంది? కాబట్టి ఇండియాలో ఎక్కడా కనపడదు. ఇండియాలో వాళ్ళు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఇంకా మరి ఎక్కడెక్కడ కనపడుతుంది తర్వాత అంటే, ఇది ఫస్ట్ నేను ఇక్కడ షార్లెట్ టైమింగ్స్ అంటే ఈఎస్టీలో ఉన్నటువంటి అన్ని పట్టణాలకి ఈ యొక్క టైమింగ్స్ అనేటువంటిది వర్తిస్తాయి. అంటే న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, లేకపోతే ఈ నార్త్ కెరలినా కానీ, వర్జీనియా కానీ, ఇటు పక్కన ఫ్లోరిడా వరకు అందరికీ ఈ టైమింగ్స్ అనేటువంటివి వర్తిస్తాయి. నేను ఉండేది షార్లెట్ కాబట్టి షార్లెట్ నుంచి మీకు ఈ యొక్క వివరాలు అనేటువంటివి చెప్తున్నాను. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ 17వ తారీఖు గుర్తుపెట్టుకోండి, 17వ తారీఖు రాత్రి 10:14 రాత్రి వేళల్లో మొదలవుతుంది. అలానే ఎండ్ అయ్యేటువంటిది 11:44 మొత్తం ఎంతసేపు ఉంటుంది ఈ యొక్క ఛాయా చంద్రగ్రహణం అనేటువంటిది? 59 నిమిషాల 59 సెకండ్లు మాత్రమే ఉంటుంది ఈ యొక్క మొత్తం చంద్రగ్రహణం కనుక తీసుకున్నట్లయితే. మొత్తం అంతా 1 గంట కూడా లేదనమాట, 1 గంట మాత్రమే ఉంది. కాబట్టి దేవాలయాలు ఇక్కడ మూసేయాలా వద్దా అని అంటే అది వాళ్ళ ఇచ్చ మీదకి వదిలేయాలి. ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ అసలు కాంటాక్ట్, ఆ యొక్క ఛాయలోకి కాంటాక్ట్ అయ్యేదే 8:42 అవుతుంది. కాబట్టి ఇది డిపెండ్స్, ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను దాని జోలు బోదలుచుకోవట్లేదు. ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ ఇది షార్లెట్లో టైమింగ్స్ గంట సేపు ఉంది. 10:14 నుంచి షార్లెట్ అంటే ఈఎస్టీ టైమింగ్స్ అనుకుందాం. ఈఎస్టీ టైమింగ్స్ 11:14 వరకు. దీని తర్వాత ఎక్కడ ఇది ఐ థింక్ ఇది సిఎస్టీ మన చికాగో సెంట్రల్ టైం జోన్ అనమాట. ఇది
సెంట్రల్ టైం జోన్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళకి. సెంట్రల్ టైం జోన్లో ఉంటే మీరు అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్నే సిఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను పాటించవచ్చు. మీకు కూడా 17వ తారీఖే జరుగుతోంది, కానీ మీకు మొదలయ్యేటువంటిది మాత్రం 9 గంటల 14 నిమిషాలకే మొదలవుతోంది, 10 గంటల 14 నిమిషాలకు అయిపోతుంది. ఇక్కడ కూడా చంద్రగ్రహణం అనేటువంటిది కేవలం 59 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అలానే ఇక్కడ కాంటాక్ట్ అయ్యేటువంటిదే 7 గంటల 42 నిమిషాలు. ఇక్కడ వాళ్ళు కాస్త 7 గంటల 42 నిమిషాలకే మొదలవుతోంది. ఇది సిఎస్టీ అంటే చికాగో, ఇలినాయి, కార్బండేల్, తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను సెంట్రల్ టైం జోన్లో సెంట్రల్ టైంని వాడేటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. ఇక దీని తర్వాత నెక్స్ట్ది చూడాలి. ఇది మౌంటైన్ టైమింగ్స్ డెన్వర్, కొలరాడో దగ్గర నుంచి తీసుకున్నాం మనము. తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ 17వ తారీఖు ఇక్కడ కూడాను వీళ్ళకి ఇంకొక గంట కిందకి దిగింది. చూసారు కదా, 8 గంటల 14 నిమిషాల నుంచి 9 గంటల 14 నిమిషాల వరకు. వీళ్ళకి ఛాయ అసలు మొదలెప్పుడవుతోంది 6 గంటల 40 నిమిషాలకే మొదలవుతోంది. పూర్తిగా విడిచిపెట్టిందని చెప్పుకోవడానికి 10:47 దాకా ఉందన్నమాట. కాబట్టి వీళ్ళకు కూడాను ఈ చంద్రగ్రహణం అనేటువంటిది కనపడుతోంది. ఈ మౌంటైన్ టైమింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 8 గంటల 15 నిమిషాల దగ్గర నుంచి 9 గంటల 15 నిమిషాలు ఊరామరిగా ఒక గంట సేపే ఉంది అది కూడా. కానీ మొదలవటం మాత్రం సాయంత్రం 6:42 నుంచి మాత్రం మొదలవుతుంది. అంటే జపతపాదులు ఏమన్నా చేయాలనుకున్నా, ఏమన్నా దాన ధర్మాలు చేయాలనుకున్నా, ఏదైనా జపాలు చేయాలనుకున్నా కూడా 6:30 నుంచి 6:42 నుంచి మొదలు పెట్టేయచ్చు. ఇది అయిపోయిన తర్వాత చివరిది శాన్ ఫ్రాన్సిస్కో అంటే మనకి పిఎస్టీ టైం జోన్ అనమాట, పసిఫిక్ టైం జోన్. ఈ పసిఫిక్ టైం జోన్లో కూడా 17వ తారీఖే, అందులో డౌట్ ఏమీ లేదు. ఇక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి 7 గంటల 18 నిమిషాలకు మొదలవుతుంది, 8 గంటల 14 నిమిషాల వరకు ఉంది ఎక్లిప్స్ అనేటువంటిది. కానీ దీని ఛాయ అనేటువంటిది సాయంత్రం 5:30కి 6 గంటలకే మొదలవుతుంది, రాత్రి 10 గంటల వరకు ఉందన్నమాట. ఇక్కడ కూడా 55 నిమిషాల 49 సెకండ్లు మాత్రమే ఈ యొక్క ఛాయాచంద్రగ్రహణం, పాక్షిక ఛాయాచంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉన్నది. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో, ఎందుకంటే మనకి స్విట్జర్లాండ్లో కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడి నుంచి కూడా మెసేజ్ పెట్టారు. కాబట్టి వాళ్ళ కోసమని ఈసారి స్పెషల్గా స్విట్జర్లాండ్ని యాడ్ చేయడం జరిగింది. వీళ్ళకి మాత్రం 18వ తారీఖు అవుతుంది. అది 18వ తారీఖు ఎప్పుడవుతుంది? పొద్దున పూట 4 గంటల 14 నిమిషాల నుంచి 5 గంటల 16 నిమిషాల వరకు ఉందన్నమాట. అంటే దాదాపుగా 59 నిమిషాల 59 సెకండ్లు ఉంది. ఇది అర్ధరాత్రి పూట 2 గంటల 42 నిమిషాలకు మొదలవుతోంది. ఎండ్ అయ్యేది మాత్రం పొద్దున పూట 6 గంటల 47 నిమిషాలకు అవుతుంది. కాబట్టి దీని యొక్క విజిబిలిటీ అనేటువంటిది చాలా 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 తక్కువ. స్విట్జర్లాండ్లో కూడా దీని యొక్క విజిబిలిటీ అనేటువంటిది. బట్ కాకపోతే ఎస్, ఛాయాచంద్రగ్రహణం ఉందా అంటే ఉంది. యూరోప్లో కనబడుతోంది. కాబట్టి యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడాను జ్యూరిచ్ కానీ, లేకపోతే మ్యూనిక్ జర్మనీ కానీ అన్ని దేశాలకి దాదాపుగా ఇదే టైమింగ్ అనేటువంటిది, యూరోప్లో ఉన్న వాళ్ళకి ఇదే టైమింగ్ అనేటువంటిది వర్తిస్తుంది. మొత్తం మీద ఇవి వివరాలు, ఏ దేశాలలో కనబడుతుంది, అట్లానే అన్ని దేశాల్లో ఎలా కనబడుతుంది, ఏ టైమ్స్కి కనబడుతుందని చెప్పాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇంకా ఏవైనా మీకు ఉంటే యథావిధిగా మీరు కింద కామెంట్లో మీరు కనుక కామెంట్ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్, లేదా మీ ఊరి పేరు, నేను మీ ఊరికి ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో ఉన్నది అనేటువంటిది చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టైమింగ్స్ కూడా మీకు అక్కడే రిప్లైలో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి ఇంతవరకు మీరు ఈ వీడియోని కనుక చూసినట్లయితే చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి అందేలాగా మీ ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లోనో వీటిని ఫార్వర్డ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారిని దీనికి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అమూల్యమైనటువంటి వీడియోలు, చాలా విజ్ఞానభరితమైనటువంటి వీడియోలు మాత్రమే మనం మన ఛానల్లో చేస్తుంటాం. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ కానీ వాటిని కానీ తీసుకోం, కోకొల్లలుగా వస్తున్నా కూడా. ఎందుకంటే అలాంటివన్నీ చేయటం ఇష్టం లేదనమాట. ప్యూర్గా నేను చదువుకున్నటువంటి పిహెచ్డి చేసినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని అతి ప్యూరెస్ట్ ఫామ్లో ఎటువంటి కల్పితాలు లేకుండా మీకు అందించడం ఒక్కటే నా ధ్యేయం అనమాట. అందుకనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించండి. సర్వే జన సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.